అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలమందు? 19వ వచనము. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. పిల్లలను చంపేసే కాలమందు, ప్రమాదకరమైన కాలమందు, అపాయకరమైన కాలమందు మోషే జన్మించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు కొడుకు జన్మించాడు, అపాయం మధ్య. కూతురు జన్మించింది, అపాయం మధ్య, అనారోగ్యం మధ్య, ఆపద మధ్య, ఆర్థిక ఇబ్బంది మధ్య, అవమానాల మధ్య. ఎస్, ఈరోజు అటువంటి పరిస్థితులు లేవంటారా? ఆర్థిక ఇబ్బందులు ముంచెత్తుతూ ఉన్నప్పుడు, హాస్పిటల్లో భార్య రేపో మాపో బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చినప్పుడు, కనీసం మందులు కూడా డబ్బులు లేక అల్లాడిపోతున్నప్పుడు, బిడ్డలు జన్మించిన పరిస్థితి లేదంటారా? ఆ తల్లి అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు బిడ్డను కన్నటువంటి పరిస్థితి లేదంటారా? అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అవమాన సమస్య కావచ్చు, అష్టకష్టాలు కావచ్చు, ఆకలి మంటలు కావచ్చు. అటువంటి మధ్య బిడ్డలను కన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, అటువంటి పరిస్థితిలో దేవుడు నీకు బిడ్డనిచ్చాడంటే ఆ బిడ్డను దేవుడు ఎంత గొప్పగా దీవించబోతున్నాడో. ధైర్యంగా ఉండు. కనీసం నా బిడ్డకి అన్నం పెట్టలేకపోతున్నానే, కనీసం నా బిడ్డకు కనీసం కడుపు నిండా పాలు ఇవ్వలేకపోతున్నానే, ఈ దౌర్భాగ్య స్థితిలో, ఈ దీన స్థితిలో, ఈ దరిద్రత స్థితిలో ఎందుకు ప్రభా నాకు ఈ కొడుకునిచ్చావు, ఎందుకు ప్రభా నాకు కూతురునిచ్చావు? కనీసం బిడ్డల అచ్చట ముచ్చట నేను తీర్చలేకపోతున్నాను. నిరుత్సాహపడద్దు, దుఃఖపడద్దు. ఆదరించే భర్త లేక, అర్థం చేసుకునే వాళ్ళు లేక, ఒకవైపు దిగులు, మరోవైపు దుఃఖము, మరోవైపు ఆర్థిక సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు బిడ్డను కనాల్సి వచ్చిందా? దిగులు పడద్దు. ఆ రోజు మోషే తల్లి మోషేను కన్న రోజులు అంత బాగోలేదండి. అపాయకరమైనటువంటి దినాలు. బిడ్డ పుడితే తమ కళ్ళ ముందు ఉంటాడు అనే గ్యారంటీ లేనటువంటి దినాల్లో మోషే జన్మించాడు. ఆ బిడ్డ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. నీ బిడ్డ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండవలసిందిగా కోరుతున్నాడు.